చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు రెండు నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. కమిషన్లు దేనిలో బాగా వస్తాయో దానిలో చేశాడు, ఏది తొందరగా అయిపోతుందో అది చేశాడు.